మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప జూన్ నెల అంతా అనగా ఈ 2024 సంవత్సరం జనవరి నెల కాడి నుంచి జూన్ నెల వరకు 6 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచిన దేవుడు ఈ 7వ నెల తన యొక్క మహాదైశ్వర్యమును బట్టి, మహాకృపను బట్టి 7వ నెలలోనికి నడిపించినందుకు మన దేవుడు మహిమ పొందును గాక. ఆయన మహిమకు, ఆయన కృపకు, ఆయన దయా సంకల్పము దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క మాటలు ఈరోజు ఈ జూలై నెల మాసములో మరి వాగ్దాన సందేశాన్ని గురించి సిద్ధపడుతూ ఉండగా, ఈ జూలై నెలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఆ యొక్క మంగమూరి దేవదాసయ్య గారు జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు మోషే సుఖోపవాసాలు అని 40 రోజుల ఉపవాస దినాన్ని కూడా మరి ఈ రోజు నుంచి ప్రారంభించబడుతుంది. కాబట్టి మోషే యొక్క చరిత్రలో, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాల్లో జరిగిన సంఘటనల గురించి ఎక్కువగా మనం నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, అలాగే కీర్తనలు అక్కడక్కడ ఎక్కడెక్కడైతే మోషేల గురించి, ఆ యొక్క ఇశ్రాయేలు గురించి రాయబడ్డాయో అవన్నిటిని మనం వాక్య ధ్యానంగా ధ్యానించుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను సన్నిధానం మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటికి అనుగుణంగానే ఒక చక్కటి సందేశాన్ని మనకి ఇచ్చారు. నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం ఈరోజు వాగ్దాన సందేశంలోని మూలవాక్యము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడి వాగ్దానాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల యొక్క బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, వారు కార్చిన కన్నీళ్లను, వారు పడిన ప్రయాసలను, ఐగుప్తులు పెట్టిన ఆ కఠినమైన బాధలను, కఠినమైన పనులను అన్నీ చూచి దేవుని మహాకృప చేత 430 సంవత్సరాల తరువాత మోషే అనే కుమారుడు పుట్టించి, మోషే నాయకత్వంలోనే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఐగుప్తు ప్రాంతాన్ని నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈ బయటికి తీసుకొచ్చిన తరువాత వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్లుగా బైబిల్ చరిత్ర చెబుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సీనాయి పర్వతం దగ్గర మోషేని దేవుడు మేఘారూఢుడై, లేదా ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగా 40 రాత్రులు 40 పగళ్ళు ఆ సీనాయి పర్వతం మీద ఉన్నట్లు నిర్గమకాండం 19వ అధ్యాయంలోని విషయం మనందరికీ తెలుసు. ఆ 19వ అధ్యాయం చివరి వచనాల్లో మరి మోషే కొండెక్కుతాడు. కొండెక్కిన తర్వాత 20వ అధ్యాయం అంతా కూడా దేవుడు 10 ఆజ్ఞలు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి 10 ఆజ్ఞలను దేవుడు ఇస్తాడు. అలాగే 21వ అధ్యాయం కాడి నుంచి ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలా ఉండాలి, నియమాలు ఏంటి, కట్టడాలు ఏంటి, ఆజ్ఞలు ఏంటి, ఆ యొక్క నియమ నిబంధనల గురించి చెప్పుకుంటూ, అలాగే మనుషులు ఎక్కడెక్కడ ఉండాలి, పాలెం కట్టాలి అని, అలాగే మనుషులు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న కొన్ని ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈ 23వ అధ్యాయం 20వ వచనానికి వచ్చేటప్పుడు కాడి నుంచి ఒక దీవెనల వర్షము, ఒక దీవెనలు లిస్ట్ ఇస్తున్నట్లుగా 20వ వచనం కాడి నుంచి చివరి వచనాల వరకు కూడా మీరు ఎలా ఉండండి, నేను ఎలాంటి కార్యాలు చేస్తాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మనం చదువుకున్న మూలవాక్యము ఈరోజు వాగ్దాన సందేశం ఏంటి అంటే, ఈ 20వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను నడిపించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అంటున్నాడు. ఇందులో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మన 2 సంఘాలకి సరిపడగా నేను 2 అనుభవాలు బయటికి తీశాను ఇందులో నుంచి. ఒకటి,
నిన్ను త్రోవలో కాపాడుటకు ఒక దూతను పంపుచున్నాను అన్నాడు. రెండో అనుభవం ఏంటి అంటే, నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుకుంటాను అన్నాడు. మరి ఈరోజు వసంతవాడ గ్రామానికి నిన్ను కాపాడడానికి నీ కోసము దేవుడంట ఒక దూతను పంపిస్తున్నాడు. నీ ప్రయాణాల్లో క్షేమం ఇవ్వడానికి, ఒంటరిగా ఉన్నానని చింత లేకుండా, ప్రభువా నేను అనాథగా బ్రతుకుతున్నాను, ఎవరు నాకు లేరు, కట్టుకున్న భర్త నాకు వ్యతిరేకంగా మారారు, అయిన బిడ్డలే నాకు దూరం అయిపోయారు, అందరూ ఉన్న నేను ఒంటరిని, నాకెవరూ లేరు, నాకు బాధ, నాకు వేదన, నాకు సమస్య, నాకు అండగా నువ్వు ఉండవా, నాకు తోడుగా నాకు ఉండవా నువ్వు అడిగితే, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక దూతను నీ కోసమే, నీ ప్రయాణాల్లో కాపాడడానికి, నిన్ను స్థిరమైన ఒక స్థలాన్ని తీసుకురావడానికి, చోటుకు తీసుకురావడానికి ఒక దూత నీ కోసం దిగి రాబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూత బైబిల్ గ్రంథంలో 2 రకాలైన వారిని దూతలుగా పిలిచారు. ఒకటి పరలోక పరిశుద్ధులను, రెండవది భూలోక పరిశుద్ధులను. పరలోక పరిశుద్ధులు అంటే ఒకటి దేవుడే యెహోవా దూతగా కొన్నిసార్లు కనబడతారు. రెండవది ఆయన దగ్గర ఉన్న కేరాబులు, సెరాబులు. అందుకని అన్న పరలోక పరిశుద్ధులు అని ఎందుకన్నానంటే, పరలోకంలో కొన్ని దూతలు ఉన్నాయి. మానవుడు నిర్మాణము చేయక ముందు దేవుడు దూతలను కలగజేశాడు. ప్రతి దూతలకి ఒక్కొక్క అనుభవం ఉంది. లూసిఫర్ ప్రధాన దూతగా నిలబడి పాటలు పాడే కృప లూసిఫర్కి ఇచ్చాడు, కానీ తప్పిపోయాడు, తిరిగి దెయ్యముగా భూలోకానికి పడవేయబడ్డాడు. అలాగే మిఖాయేలు యుద్ధము చేసే దూత. అలాగే మనం చూసిన వారమైతే ప్రియులారా, మనం లూకాసు వార్తలు చదువుతూ ఉంటాం. మనకి క్రిస్మస్ కాలం రాగానే ఈ దూత మనకి పరిచయం అవుతుంది. ఈ దూత పేరు గాబ్రియేలు, వర్తమానాలు తెచ్చే దూత. రఘుయేలు, మన ప్రయాణంలో కాపలా కాసే దూత. రుగ్యేలు, మన ప్రక్కనే ఉండే దూత. ఇలాగా చాలా దూతల సైన్య సమూహమును దేవుడు తయారు చేసినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. బైబిల్ కూడా కొన్నిటిని ఆమోదిస్తుంది. నిజమే, లూసిఫర్ పాటలు పాడేవాడని, గాబ్రియేలు వర్తమానం తెచ్చేవాడని, మిఖాయేలు యుద్ధము చేసేవాడని ఈ 3 దూతల గురించే చెప్పారు. కానీ దైవజనులు ముంగుమూరి దేవదాసరాయ్ గారు అయితే 12 రకాలైన దూతలు ఉన్నాయని దైవజనుల భక్తులు, చరిత్రకారులు చెప్పుకుంటూ వచ్చారు. రుగుయేలు, రఫాయేలు వీళ్ళందరూ కూడా ఉన్నారు అని. ఏదేమైనప్పటికీ ఈరోజు వర్తమానంలోని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను అన్నాడు. పరలోక పరిశుద్ధులను దేవుడు దూతలుగా పంపించాడు. వారిని మెసెంజర్స్ అంటారు ఇంగ్లీష్లో, మెసెంజర్స్. అలాగే భూలోకంలో కూడా కొన్ని దూతలు ఉన్నారు. ఎవరా దూతలు? ఒక దైవజనుడు కూడా ఎవరంట? ఒక దూత. ద్వితీయోపదేశకాండం 36వ అధ్యాయం ఈ దూతని దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, రెండో దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం, రెండో దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెద్దనకాడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను అంటున్నాడు. దేవుడు ఎందుకు తన దూతలను పంపాడు? ఈ లోకములో భూలోక పరిశుద్ధులను ఎందుకు దేవుడు పంపిస్తూ వస్తున్నాడు అంటే, దేవునికి నీ మీద కటాక్షం ఉంది. నువ్వు పాడైపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. నువ్వు పాడైపోయి దేవుడంటే ఏంటో తెలియకుండా పాపం చేస్తూ పాపములో జీవించేవారుగా నువ్వు ఉండకూడదని చెప్పి దేవుడి ఉద్దేశంతో
ఆయన నీ మీద కటాక్షాన్ని చూపించాడట. ఇదిగో దైవజనుల చేత బోధిస్తే మారితే, ఖండిస్తే, ఖండితమైన వాక్యాలు చెబితే మారుతారు. గద్దిస్తే, హెచ్చరిస్తే బ్రతుకులు మార్చుకుంటారు. గద్దింపు, దిద్దుబాటు, సిద్ధపాటు కొరకే. కాబట్టి దేవుడు ప్రజల మీద కటాక్షాన్ని చూపించి ఈ భూలోకము సంబంధమైన సేవకులని, దూతలను, ఖడ్గద్వారులను తన సువార్తను పంపించే నిమిత్తం పెందల కాడే పంపుచు ఆయన వాక్యాన్ని చెబుతూ ఉంటే ఈ భూలోకంలో ఉన్న మానవులు ఏం చేస్తున్నారంటే ఈ సేవకులను ఎగతాళి చేస్తున్నారు, వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, కొడుతున్నారు. అందుకని దేవుని ఉగ్రతకు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను తప్పించడానికి, నేను కాపాడుకోవడానికి ఒక దూతని నేను పంపించబోతున్నాను. ఆ దూత అనే సేవకుడు నీకు వాక్యం ప్రకటిస్తాడు. ఆ దూత అనే సేవకుడు నీకు వర్తమానము ద్వారా దేవుని వాక్యాలను చెబుతూ ఏదైతే దేవుడు చేయకూడదు ఉన్నాయో దాన్ని ఖండించి గుచ్చి అనుభవాలతో దైవ సేవకుడు బోధిస్తాడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా ఆయన దేవుడు ఎందుకు తన దూతను పంపిస్తాడు అని అంటే ఆదికాండం 24వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహపు వయసు వచ్చింది. అప్పటికి తన భార్య, అబ్రహాము యొక్క భార్య చనిపోయింది శారా. ఇంట్లో ఆడపిల్ల లేదు, ఆడ వ్యక్తులు లేరు, పనివారు ఉండొచ్చు కానీ ఇంటి అధికారులు లేరు. ఇస్సాకుకి తల్లి వేదనతో బాధపడుతున్నాడు. అదే తన భార్య ఉంటే తనకి కొంచెం సదుపాయం ఉంటుందని ఆలోచన చేత వివాహ వయసు వచ్చింది కనుక అబ్రహాము తన పెద్ద దాసులని ఏలియాజును పిలిచి అంటాడు, నువ్వు వెళ్ళు కానీ నా కుమారుని తీసుకుని వెళ్ళకు. నా కుమారుడు కోసం నీవు కానాను ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని తీసుకొని రా, నా కుమారుని తీసుకువెళ్ళొద్దు అంటే ఆయన అంటాడు, అదేంటయ్యా అబ్బాయిని తీసుకెళ్లకుండా అమ్మాయి ఎలా వస్తుందంటే 7వ వచనంలో చక్కని మాటలను చూడండి. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి, ఆదికాండం 24:7, నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిశ్చితనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకమందులకు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడికి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదువు అన్నాడు. దేవుని దూత ఎందుకు అని మనం అంటే మన ప్రయాణము మనకి మార్గ నిర్దేశించడానికి, ఎటు అడుగు వేయాలో, ఎటు వెళ్ళాలో, ఏ దిక్కులో ప్రయాణం చేయాలో ఈరోజు ఒక దిక్సూచిగా దూత దేనికి పంపుతున్నాడంటే దిక్సూచి. ఏది మనకేమీ తెలియదు, మనకేమీ రాదు, ఈ లోకంలో మనకు కొన్ని ఆచారాలు, పద్ధతులు మనకు తెలియదు, ఏ దిక్కు వెళ్ళాలో మనకు తెలియదు, దేవుడి కార్యాలు చూడాలంటే ఏ దిక్కుకి వెళ్ళాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కానీ దేవుని యొక్క దూత మనకి ఏం నేర్పుతుందంటే మన ప్రయాణ మార్గదర్శిగా ఉంటుంది. మన ప్రయాణ మార్గదర్శిగా ఉండి మన ప్రయాణము క్షేమముగా చేరడానికి, మన గమ్యము చేరడానికి. చూడండి, అదే ఆదికాండం 24వ అధ్యాయంలోనే 40వ వచనంలో మనం చదివితే ప్రియులారా, ఇదే మాట పెద్ద దాసుడు ఏలియాజరు చెప్తున్న మాట చూడండి. 40వ వచనంలో అంటాడు, అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని నేను చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిని నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. దూత దేనికి వస్తుంది? ఒక పని మీద వెళ్తున్నప్పుడు ఆ పని చేయడానికి, ప్రయాణము సఫలము చేయడానికి. ఈరోజు చాలా మంది ఇంటికాడి నుంచి బయలుదేరుతారు, ఏదో పని మీద బయలుదేరుతారు, పనులు జరగట్లా. దేవుడు ఈ సంవత్సరం అంటున్నాడు, ఈ నెల అంటున్నాడు, ఈ జులై నెలలో నువ్వు ఏవేవి పనులు అనుకుంటున్నావో ఇది కావాలి ప్రభువా, ఆ దూత నాకు ఇచ్చి పంపించండి. నా భక్తి, నా ఆత్మీయత, నేను చేసే ప్రార్థన ఒక దూత నా కోసం కాపలా ఉంటుందని ఈ వసంతవాడ ప్రాంతంలో జులై నెలలో దైవజనుల నోట పలికిచ్చారు కదా, ఒక దూత నీ కోసం పంపుచున్నాను, ఒక దూత నీ కోసం పంపుచున్నానని. నా ప్రయాణము సఫలము చేయడానికి నాకు ఒక దూత కావాలి, నా మీద కటాక్షం కలగడానికి నాకు ఒక దూత కావాలి, నా ప్రయాణము, నేను వెళ్ళిన ప్రయాణం జరగాలి. ఇంకా అక్కడ అంటున్నాడు చూడండి, ఏమనంటే
గనుక నీవు నా వంశములో నా తండ్రి ఇంటిలో నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదు అని. ఏ విధంగా సఫలమవుతుందంటే, ఏ పని మీదలో ఒక భార్య కావాలి, యజమానుడికి భార్య కావాలి. కాబట్టి నా దూత నీ ప్రయాణాన్ని సఫలపరుస్తుంది, నీ కార్యాలను కూడా సఫలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుడు కటాక్షాన్ని ఇస్తానంటున్నాడు. రెండు, ప్రయాణాన్ని సఫలపరుస్తానంటున్నాడు. మూడవది, ఏ పని మీద వెళ్ళావో ఆ పని పూర్తవుతుంది అంటున్నాడు. ఎందుకంటే మనకి ఏం కావాలి? ఈరోజు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ ఫైల్ చూస్తాడు, ఆ చేద్దాంలే అంటాడు. ఆ ఫైల్తో పాటు అయ్యా ఈ లెటర్ కూడా తీసుకోండి. ఏంటి లెటర్? రికమెండేషన్. నువ్వు పలానా వారి తాలూకా, సరే కూర్చో, ఇప్పుడు ఆ పని చేస్తా అంటాడు. రికమెండేషన్ ఉంటే ఆ రికమెండేషన్కి ఒక అధికారం ఉండాలి. ఆ రికమెండేషన్ నీ పని పూర్తి చేయగలిగే హోదాలో ఉండాలి. ఈరోజు నీ వెంట వచ్చే దూత ఆషామాషి దూత కాదు, ఒక అధికారము కలిగిన దూత. నీ పనులు పూర్తి చేయగలిగిన దూత. అధికారం ఉంది ఆ దూతకి. ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని మీద అధికారం ఉంది ఆయనకి. ఆ పని చేయించగలిగిన సమర్థుడైన. అందుకని బైబిల్ చెప్తుంది, ఈరోజు వాగ్దానం, ఒక దూత నీ కోసం పంపించబోతున్నా. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాడు మన మూల వాక్యంలో. నిర్గమకాండం 23:20 ఏంటి ఆ రెండు మాటలు అని అంటే, ఒకటి, త్రోవలో నుండి కాపాడుటకు అంటున్నాడు. రెండవది, నేను సిద్ధపరిచిన చోటికి నేను తీసుకెళ్ళడానికి ఒక దూతను పంపించబోతున్నాను. నిజమే, ఈరోజు ప్రయాణాలు సఫలం కావట్లేదు, పనులు పూర్తవ్వట్లేదు. కారణం ఏంటి? మన అవిధేయత. మనం సంఖ్యాకాండం కనుక చదవగలిగితే ప్రియులారా, ఈ సంఖ్యాకాండంలో మనందరికీ బెమెరు కుమారుడైన బిలాము బాగా సుపరిచితుడు. 22వ అధ్యాయంలో కనుక మనం చదివితే ఏమని రాయబడి ఉంటుందంటే, బాలాకు ఈ ప్రాంతంలో ఈ పాస్టర్ గారు, బిలాం పాస్టర్ గారు చాలా పేరు పొందిన ఆయన ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారంట, ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారంట. కాబట్టి ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి మన దేశములో అక్రమముగా సంచరిస్తున్న దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుని శపిద్దాం అని అనుకుంటాడు. ఈ బిలాము గారి దగ్గరికి కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. నువ్వు రావాలి పలానా ఆయన దగ్గరికి, అక్కడ జనం ఉంది, సర్వ సమాజం అంట, ఆ జనాన్ని నువ్వు శపించాలి అన్నప్పుడు ఈ బిలాము అంటాడు కదా, ఉండండి నేను దేవుడిని అడుగుతాను. దేవుడు అంటాడు కదా, నువ్వు వెళ్ళొద్దు అని. రెండోసారి కొంచెం ధనం ఇచ్చి పంపిస్తాడు, కొంచెం జనాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఆ డబ్బు మీద పాస్టర్ గారికి వ్యామోహంతో మళ్ళీ మీరు ఉండండి నేను వెళ్ళి వస్తాను దేవుడి దగ్గరికి అంటాడు. మళ్ళీ మూడోసారి ఇంకా డబ్బు ఇచ్చి పంపుతాడు. ఎందుకని? దేవుడు వెళ్ళమంటలేదు కాబట్టి ఈ డబ్బు చూసైనా ఈ పాస్టర్ గారు వస్తారేమోనని. దేవునికి అర్థమైంది, ఈ బిలాముకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువైపోయింది. కాబట్టి దేవుడు అన్నాడు, విల్లు అన్నాడు. తెల్లారుజామున గాడిదకి గంట కట్టి బయలుదేరాడు. ఈ వసంతవాడి నుంచి మన జంక్షన్ అనుకుందాం, కాసేపు 2 కిలోమీటర్ల ప్రయాణం అనుకుందాం. ఈ గాడిదకి గంట కట్టినప్పుడు ఏ రోజు ఈ గాడిది ఎప్పుడూ కూడా చెప్పిన మాట కాదనలా. కానీ వెళ్తూ ఉంటున్న ఈ గాడిదంట మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్లకుండా సందుల్లో గొంతుల్లో వెళ్తుందంట. ఈ పాస్టర్ గారికి అర్థం కాలే, ఇదేంటి ఇలా జరుగుతుంది అని ఆలోచనతో, సరే ఎవరో వెళ్తుంది కదా అనుకున్నాడు. కానీ ఒకసారి అంట 2 గోడల మధ్య సందుంటే ఆ సందులో వెళ్తుందంట ఈ గాడిద. కొంచెం ఈ గాడిదకి ఏం కనబడిందో ఏమో, ఈ పాస్టర్ గారిని అంట కొంచెం గోడ కదిమింది. ఆ పాస్టర్ గారికి ఎప్పుడైతే, ఆ బిలాం పాస్టర్ గారికి ఎప్పుడైతే గోడ తగిలిందో, కొంచెం గీరుకుందో, వెంటనే ఎక్కలేని కోపం వచ్చి ఆ గాడిదనంట పద 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 బాధేశాడంట. వెంటనే దేవుడు గాడిదకి నోరిచ్చాడంట. అప్పుడు ఆ గాడిద అంటుందంట, పాస్టర్ గారు, 31, 32 వచనాల్లో ఉంటుంది, పాస్టర్ గారు, ఏ రోజైనా నేను మీరు కాదన్న దారిలో నడిచానా? నడవలేదు. ఏ రోజైనా నువ్వు కాదని పని నేను చేశానా? చేయలేదు. మరి ఈరోజు ఎందుకు అన్నప్పుడు దేవుడు బిలాము గారి కళ్ళు తెరిచాడంట. దారిలో ఏ దూతైతే కాపాడాలో, ఏ దూతైతే సంరక్షించాలో ఆ దూత ఖడ్గము పట్టుకొని నిలబడిందంట. ఎందుకని? దేవుని ప్రజలకు కాదని పని చేయడానికి బయలుదేరిన బిలామును సంహరించడానికి.
ఎందుకు ఈరోజు దేవుడు మనకి కాపలా ఉండాలి, ఒక దూత పంపించాలంటే దేవుడు మనకి విరోధి కాకుండా ఉండాలి అంటే దేవుడు నిన్ను త్రోవలో కాపాడాలని నిర్ణయించుకున్నాడు గనక. అలా నిర్ణయించుకోకపోతే ఏనాడో బిలాము నాశనం అయిపోయేవాడు. ఆ 31, 32 వచనాలు ఏమో ఒకసారి చదువుతున్నాం చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31, 32 వచనాలు. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తన తల వంచి నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారుని గాడిదని వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. దేవుడు ఎందుకు మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడాలనుకుంటున్నాడు అంటే విరోధమైన పనులు చేస్తున్నాం మనం. అందుకని దేవుడు మనకి విరోధం అవుతున్నాడు. కానీ ఈ నెల నుంచి నీ విరోధమైన పనులను తీసివేయడానికి తన దూత ద్వారా ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఆ వర్తమానాన్ని విని సరి చేసుకునే మనసు నీకుంటే విరోధి అయిన దూతే నీకు స్నేహితుడిగా మారబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్నేహితుడిగా మారితే కటాక్షము, ఆయన స్నేహితుడిగా మారితే ప్రయాణము సఫలమవుతుంది, ఆయన స్నేహితుడిగా మారితే ఏ పని మీద అయితే బయలుదేరావో ఆ పని కార్యము జరుగుతుంది. అందుకనే త్రోవలో నీ కొరకు ఒక దూతను దేవుడు ఉంచాడు. విరోధి అయిన మనము చేసిన ప్రతి పనులు, ఎందుకని నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనములో త్రోవలో మరణం ఉంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనములో త్రోవలో మాయ ఉందంట. ఆదికాండం 49వ అధ్యాయం 15వ వచనములో త్రోవలో దాము సర్పం ఉందంట. కాబట్టి మనము నాశనం అవ్వకూడదని దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశాడంటే ఒక దూతను ముందుగా పంపుతున్నాడు. దేవుడు దూతను ఎందుకు పంపించాడంటే మొదటి అనుభవం మనం చూస్తే త్రోవలో కాపాడుటకు. నేను మెయిన్ వాక్యానికి వచ్చేసాను. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎలా కాపాడుతాడు? యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం చాలా చక్కటి మాట. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ మనం చూసిన వారమైతే, అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయము జనులు లేవగా వారందరూ మృత కళేబారములుగా ఉండిరి. ఒకసారి హిజ్కియా రాజు మీదకి అష్షూరులు దండెత్తారు. అష్షూరులు దండెత్తి హేళనగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఎవడో, దేవుడు ఏం చేయలేడు, ఇదిగో మేము అనేక శత్రురాజుల మీద యుద్ధం చేసుకుంటూ వస్తున్నాం. హిజ్కియాని హేళన చేశాడు. హిజ్కియా దేవుని హేళన చేస్తే హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అంట ఒక్క దూతను పంపించాడంట. ఎంతమందిని పంపించాడండి? ఆ ఒక్క దూతంట అష్షూరు రాజుల్లో 185,000 మందిని చంపిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని కీర్తనాకారుడు 91వ కీర్తనలు అంటాడు కదా, నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా ఉండును, నీ రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందురు. మన దూతలు ఎవరో తెలుసా అంటే మనల్ని కాపాడే దూతలు. 10వ వచనం కానించండి, నీకు అపాయమేమి, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందురు. నీవు సింహములను నాగుపురము తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే దేవుడు ఒక దూతను పంపిస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు దూతలు ఎందుకు పంపించాడంటే మొదటి అనుభవం మన ప్రయాణంలో క్షేమము, మన త్రోవలో క్షేమం ఉండడానికి, త్రోవలో కాపాడుటకు. మన దేవుడు ఇప్పుడు నీకెందుకు దూతను పంపిస్తున్నాడు అంటే నీ త్రోవలో నిన్ను కాపాడడానికి, నీ ప్రయాణాల్లో కాపాడడానికి, దేవుడు నీకు విరోధి కాకుండా మిత్రుడుగా ఉండడానికి, నీ ప్రతి పనిలో సఫలము చేయడానికి, కటాక్షాన్ని చూపించడానికి, ఆ పని జరిగించడానికి నా దేవుడంట నీతో ఒక దూతగా బయలుదేరబోతున్నాడంట. నీ మీద శత్రువులు లభిస్తారా, వాళ్ళు మొత్తే దూతగా లభిస్తాడంట. నీకేమైనా అపాయం చేయాలనుకుంటారా, నీ పాదములకు రాయి తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిన్ను దూతలు ఎందుకు పంపిస్తున్నాడంటే నిన్ను కాపాడుకోవడానికి. ఈరోజు నువ్వు 6 నెలల్లో రాయి తగిలిందో, రోగం వచ్చిందో, వ్యాధి వచ్చిందో, సమస్య వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి గుండె మీద చేసుకున్న మాట అనుకో. ఈ వాక్యం వింటున్న మీరైనా సరే, దేవుడు అంటున్నాడు కదా, ఈ రోజు నుంచి ఒక దూత నీ కోసమే నియమించాడంట. చాలాసార్లు మనం అధికారులకు దూతలు ఉంటారు, అంటే సెక్యూరిటీ గార్డు. ఒక ఆయన ఎమ్మెల్యే గారికి ఒక ఆయన ఖచ్చితంగా ఉంటాడు, మంత్రులు అయితే ఇద్దరు, అదే సీఎం గారు అయితే జెడ్ కేటగిరీ, మనం చెప్పుకోక్కర్లా. వీళ్ళందరూ దేహ సంరక్షకులు అంటారు వీళ్ళని. ఎమ్మెల్యే గారి దేహాన్ని కాపాడడానికి, ఆయన ఎవరు చంపకుండా ఒక సెక్యూరిటీ, ఒక దూత. ఈ లోకంలో మనుషులు తమను తాము కాపాడుకోవడానికి సెక్యూరిటీని పెంచుకుంటున్నాడు. మనం ఏ సెక్యూరిటీ పెట్టుకోవాలి? ఎవరిని పెట్టుకోవాలి? బౌన్సర్లు పెట్టుకోవాలి? మనం ఏమైనా కాపలాదారులు పెట్టుకోవాలి? దేవుడే ఒక దూతను మన కోసం ఉంచుతున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు? నీ ప్రయాణంలో క్షేమము, నీవు త్రోవలో నిన్ను కాపాడడానికి. రెండవది, దేవుడు ఎందుకు నీ కోసం దూతలు పెట్టాలనుకుంటున్నాడు అని అంటే, ప్రియులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఇది బాప్తీసుమిచ్చి యోహాను గురించి రాస్తూ, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను అంటున్నాడు. ఇది బాప్తీసుమిచ్చి యోహాను గారి జీవితంలో నెరవేరింది. మార్గము సిద్ధపరచడానికి. మార్గం సిద్ధపరచడం అంటే ఏంటంటే, కొన్నిసార్లు మనం వెళ్ళే దారి బాగోలేదు అనుకోండి, గబుక్కును ఒక ఆయన వచ్చి ఆ ముళ్ళుంటే ముళ్ళు తీసేస్తాడు, ఏమైనా గాజు పీకులు ఉంటే గాజు పీకులు తీసేస్తారు. ఎందుకని? మనం అడిగేసినప్పుడు ఏ బాధ తగలకూడదని, మనం వెళ్ళే ప్రయాణంలో ఎక్కడ ఆటంకాలు ఉండకూడదని. మన మార్గాన్ని సిద్ధపరచడం, వే క్లియర్ చేయడం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, ఓ మీటింగ్కి వెళ్తున్నారు, ఈలోపు కొంతమంది లబ్ధిదారులు ఏం చేస్తారంటే, అయ్యా ఈరోజు పింఛన్లు వచ్చేది కదా, మాకు పింఛన్ రావట్లేదయ్యా అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? ఆ అప్లికేషన్లు ఇస్తూ ఉంటారు. ఒకడే ఇద్దరా? మరి 4 మండలాల నియోజకవర్గం మీద అంతమంది ఆ ఎమ్మెల్యే గారి మీద పడితే ఏమైపోద్ది? దారి కనబడిద్దా? వెంటనే ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న సెక్యూరిటీ దారిని చేస్తారు, కారు వెళ్ళడానికి, ఆయిగారు వెళ్ళడానికి దారిని ఏర్పాటు చేస్తారు. మరి ఈరోజు మన దేవుడు మనకి ఏ దారి చూపిస్తున్నాడు? ఒకసారి మత్తయి సువార్తలో ఓ చక్కని మాట ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కూడా ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుదాము. అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. అక్కడ ఇంకా చక్కగా మాట మనం చూద్దాం ప్రియులారా. 1వ అధ్యాయం 22, 23, 24 వచనం చదువుతున్నా. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చారు. కాబట్టి నీవెవరవని మమ్మల్ని పంపిన వారి మేము ఉత్తరం ఇవ్వాలని నన్ను గూర్చి నీవేమి చెప్పుచున్నావు అని అడిగిరి. అందుకు ప్రవక్త యెషయా చెప్పినట్లు, ప్రభువు త్రోవను సరళము చేయుడి, అరణ్యమును ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దములని చెప్పాను. పంపబడిన వారు పరిశీలకు చెందిన వారు నీవు క్రీస్తు అని అయినను ఏలియానైనను ఆ ప్రవక్తను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అడగగా, యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు అంటున్నాడు. మరొక మాట లూకా సువార్తలో కూడా మనం చదివినా, లేదా మార్కు సువార్తలో చదివినా చాలా చక్కని మాట ఉంటుందండి. ఆ మాట ఏంటంటే, మార్గము సరళం దేనికి చేస్తాడో ఒకసారి ఆ మాట చదువుతాను నేను. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. ఓకే. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి, అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దమని. ఓకే. ఎవరంటే ఈయన? మార్గాన్ని సిద్ధపరిచేవాడు, త్రోవను సరళం చేసేవాడు, అరణ్యములో ఒక శబ్దముగా ఈ భక్తులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారమైతే మనకు ఒక మార్గం, రక్షణ మార్గాన్ని సిద్ధపరచడానికి, పరలోక మార్గాన్ని సిద్ధపరచడానికి. ఆత్మీయతలో మనకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఈ దూత ఏం చేస్తుందో తెలుసా? నీకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఉపవాస ప్రార్థనలు, కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే, మీకున్న అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, సాతాను చీకటి శక్తులు ఉంటే మీకోసం ప్రార్థించి, ఉపవాస కూడికలు పెట్టి, కన్నీళ్లు కాల్చి ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి మీ సమస్యలను ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? ప్రార్థనతో పరిష్కరిస్తున్నారు. అంటే ఒక మార్గం సరళం చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఒక దూతని, అది పరలోక సంబంధమైన దూత అయినా భూ సంబంధమైన దైవ సేవకుడని ఎందుకు నియమించాడంటే, పరలోకానికి ఏ అడ్డంకులు నువ్వు ఉండకుండా పరలోక విషయాలు తెలుసుకోవాలని, పరలోక అనుభవాలు నువ్వు తెలుసుకోవాలని నీ కొరకు నా కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇక 3వది ఏదో చూసిన వారమైతే,
మూడోది ఏంటి మనం చూసిన వారం అయితే మనం లూకాసు వార్త మొదటి అధ్యాయం 19వ వచనం, రెండో అధ్యాయం 10-11 వచనములో గాబ్రియేలు దూత మనకి మరియ తల్లి దగ్గరికి వచ్చినట్లుగాను, అలాగే గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినట్లుగా చెప్తుంది. దూత దేనికి వచ్చింది అంటే సువర్తమానం అందించడానికి. చెప్పండి, ఏమందించడానికంట? సువార్తను అందించడానికి, శుభవర్తమానం అందించడానికి. చాలాసార్లు చాలా వర్తమానాలు వింటూ ఉంటాం. మా అమ్మాయి పెళ్ళయిందనో, లేదంటే బాబు కడుపు వచ్చిందనో, బాబు పుట్టాడనో చాలా మాటలు వింటాం. అది వాళ్ళకి మట్టిగా. ఇప్పుడు నా కూతురు పెళ్ళయిందంటే నీకేంటి, కూతురు పెళ్ళయిందా అని ఒక అయిందంట, దానివల్ల మనకేమైనా ఉపయోగమా? లేదు. కానీ దేవదూత వచ్చి చెప్పే వర్తమానం ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఉపయోగకరంగా ఉంటుంది, నీ ఇంట్లో కార్యం జరిగేటట్లుగా ఉంటుంది, నీ బ్రతుకులు నవ్వుడు కలగజేసేటట్లుగా ఉంటుంది. ఒకటి, త్రోవలో నిన్ను కాపాడుతాను అంటున్నాడు. రెండవది, నీ కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు అంటున్నాడు. మూడవది, నీకు ఒక చక్కటి శుభవార్త. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడో బాబు పుట్టాడు కాదు, ఆ బాబు వల్ల మీకు ఉపయోగం, ఆ బాబు వల్ల మీకు సంతోషం, ఆ బాబు వల్ల మీకు విడుదల. ఆయనే నజరేయుడని యేసు. దేవునికి మహిమ కలుగును గాక. దూత గురించి నాకున్న సమయాన్ని బట్టి మీకు 3 అనుభవాలు చెప్తున్నాను. ఈ దూత దేనికి అంటే, ఒకటి, త్రోవలో కాపాడడానికి, రెండవది మార్గాన్ని సిద్ధపరచడానికి, మూడవది సువర్తమానం అందించడానికి. ఇంకో మాట కూడా చెప్పుకోవాలనుకుంటే 23వ కీర్తన 20వ వచనంలో చెప్పబడినట్లు, సిద్ధపరిచిన చోటు, మనకు ఒక పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఆ చోటును సిద్ధపరిచిన చోటికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు కల్వరి శిలువలో మరణించాడు. ఆ దూతగా ఆయన మళ్ళీ భూలోకానికి తన ఆత్మను పంపించి, ఆ ఆత్మ ద్వారా నువ్వు పరలోకానికి చేరాలని ఒక దూతగా, బహిరంగంగా ఒక సేవకుడిగా, ఆత్మ సంబంధంగా ఒక ఆత్మీయుడిగా మన దేవుడు ఒక దూతను పంపించాడు. ఈరోజు ఆ దూతని, ప్రభువా నువ్వు నాకు ఒక దూతగా కావాలని, మాకు ఇచ్చిన దైవజనుల దూత ద్వారా మాకు సువార్తను వినిపించండి ప్రభువా అని ఒక తృష్ణ, ఒక ఆశని కలిగితే, దేవుడు వాక్యం చెప్పినట్లు నీ కొరకు ఒక దూతను పంపిస్తాను. ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. ఆయన నిన్ను సిద్ధపరిచిన చోటుకి తీసుకెళ్తాడు. ఈ జూలై నెలలో దేవుడు ఇటు ఆశీర్వాదము ద్వారా నీకు, నీ కుటుంబానికి తన కృపను, తన ఆశీర్వాదమును, తన దయను అనుగ్రహించిన గాక. తల వంచులు ప్రార్థన చేసుకో.